70 ఏళ్లు పైబడిన వృద్ధురాలు ఉన్నట్టుండి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కట్ చేస్తే ఆ వృద్ధురాలు ఓ నిర్మానుష్య ప్రాంతంలో శవమైంది. అసలు ఆ వృద్ధురాలు ఎలా చనిపోయింది? ఆ నిర్మానుష్య ప్రాంతానికి ఆమె ఎలా వెళ్ళింది? ఆమె చావులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంత? అసలు అక్కడ ఏం జరిగింది? రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో ఏం తేల్చారు? ఈమె పేరు గౌరమ్మ. సంగారెడ్డి జిల్లా చిట్కుల్. ఎప్పుడూ ఇంటి వద్ద ఉండే గౌరమ్మ ఓ రోజు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అలా అదృశ్యమైన వృద్ధురాలు అనూహ్యంగా 3 రోజుల తర్వాత ఓ నిర్మానుష్య ప్రాంతంలో శవమై కనిపించింది. హతాశులైన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మిస్సింగ్ కేసు కాస్త మిస్టరీ మర్డర్గా మారింది. ఇంతకీ గౌరమ్మను చంపింది ఎవరు? పోలీసులు ఆ మిస్టరీని ఎలా ఛేదించారు? ఈ మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు సాంకేతికతను ఆశ్రయించారు. మొదటి ప్రయత్నంలోనే ఈ కేసుకు సంబంధించిన క్లూ దొరికింది. సీసీ కెమెరాలను జల్లెడపట్టిన పోలీసులకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌరమ్మ ఇస్నాపూర్లోని ఓ బంగారం దుకాణం వద్ద కనిపించింది. పోలీసులు దుకాణం యజమానిని ఆరా తీయగా తన వద్ద ఉండే కడియాలు తాకట్టు పెట్టేందుకు వచ్చిందని తెలిసింది. డబ్బులు లేవనడంతో ఆమె వెనుదిరిగినట్లు పోలీసులకు తెలిపాడు. దుకాణం నుంచి వెనుదిరిగిన గౌరమ్మ అక్కడ్నుంచి ఎలా మాయమైందన్నది పోలీసులకు అర్థం కాలేదు. బంగారు దుకాణంతో పాటు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు గౌరమ్మ 2 వ్యక్తులతో బైక్పై వెళుతున్నట్లు కనిపించింది. బైక్ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ 2 గౌరమ్మను చంపారని నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నెల 13వ తారీఖున చిటుకులు గ్రామానికి చెందిన గౌరమ్మ అనే వృద్ధ మహిళ, వయసు 70 సంవత్సరాలు, ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి వారి ఇంటి చుట్టుపక్కల వెతికినా కూడా దొరకలేదు, ఎటువంటి జాడ తెలియలేదని చెప్పి మన దగ్గర ఈ నెల 14వ రోజు వచ్చి దరఖాస్తు చేయగా దానిపైన మిస్సింగ్ కాంప్లీట్గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం వలన అట్టి మహిళను ఒక గుర్తు తెలియని ఆడ మగ మనుషుల మధ్యలో మోటార్ సైకిల్పై ఎక్కించుకొని పోయినట్లు గుర్తించడం జరిగింది. నిందితులు అక్సాన్పల్లికి చెందిన యాదగిరి, నరసమ్మ అనే భార్యాభర్తలుగా పోలీసులు గుర్తించారు. ఇస్నాపూర్లో పుత్తడి దుకాణం వద్ద వారి వద్ద ఉన్న బంగారం తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. అదే సమయానికి గౌరమ్మ కూడా తన కడియాలు తాకట్టు పెట్టేందుకు వెళ్ళింది. బంగారం దుకాణం నుంచి వెనుదిరిగిన గౌరమ్మతో యాదయ్య, నరసమ్మలు మాటలు కలిపి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఇంద్రేశం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. గౌరమ్మ ఒంటిపై ఉన్న కడియాలు, బంగారం తీసుకునేందుకు యత్నిస్తుండగా ఆమె ప్రతిఘటించింది. దీంతో నిందితులు ఆ వృద్ధురాలి నోరు నొక్కి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసుకుని పరారయ్యారు. ఆమెని పాశమేళారంలో దించుతామని చెప్పి పాశమేళారంలో దించకుండా డైరెక్ట్ ఇంద్రేశం గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అదే రోజు అనగా 13వ తారీఖు సాయంత్రం రోజునే సాయంత్రం అందాజా 6 గంటల ప్రాంతంలో ఆ పెద్ద మనిషి పైన ఉన్న వెండి కడియాలు, వెండి పట్టీలు, ముక్కు పుల్ల, బంగారు పుస్తలు దొంగలించి ఆ తర్వాత గొంతు నులిమి కాలుతో గొంతుపై తొక్కి అక్కడే చంపడం జరిగింది. దొంగలించిన వస్తువులను కూడా వారు జోగిపేట నందు అమ్ముకోవడం జరిగింది. చిన్నపాటి సొత్తు కోసం ఓ వృద్ధురాలిని హతమార్చిన నిందితులు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.